అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరంలో మనకి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖున బుధవారం రోజు వస్తుందండి. ఆ రోజు మనం సింపుల్గా సులువుగా పూజ ఏ విధంగా చేసుకోవాలి, జాబ్ చేసే వాళ్ళది కూడా నేను ముందుగానే వీడియో షేర్ చేశానండి. లేదు మనం శివయ్యకు గుడికి వెళ్ళలేము, ఇంట్లోనే మంచిగా శివయ్యను ఆరాధించుకోవాలి, అభిషేకం చేసుకోవాలి, అన్ని ఉపచారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ పూజ అయితే చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా నారికేళ దీపము, రుద్రాక్ష దీపం అయితే సింపుల్గా చూపించాను కదండి. ఈరోజు నారికేళ దీపం పెట్టి శివయ్యను రుద్రాక్షలతో ఎలా అభిషేకించాలి అన్నీ కూడా చూద్దాము. ముందుగా అయితే మనకి 2025 సంవత్సరంలో 26వ తేదీన ఫిబ్రవరి నెలలో మనకి శివరాత్రి అన్నది వచ్చిందండి. తెలుగు పంచాంగం ప్రకారం మనకి ప్రతి నెలలో మాస శివరాత్రి సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అని ఈ రోజు కోసం ఏడాది పొడవునా కూడా శివభక్తులం అందరమీ కూడా ఎదురు చూస్తూ ఉంటాము. చాలా మహిమాన్వితమైన శివరాత్రి అండి. అయితే ఈరోజు చాలా పవిత్రంగా మనం ఈ రోజును శివయ్యను లింగాభిషేకం చేయడము, శివయ్యకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేయడము, అదేవిధంగా పంచామృతాలతో అభిషేకించడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాము. రోజంతా కూడా ఉపవాసం ఉంటాము. ఈ మంచిగా ఉపవాసం ఉండి మనకి చక్కగా పూజనైతే చేస్తాము. అయితే మనం శివయ్య పూజను శివపురాణం ప్రకారం గరుడ పురాణ ప్రకారం కొన్ని నియమాలు అయితే పాటిస్తూ పూజనైతే చేసుకోవాలి. మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి స్నానం చేయాలండి. చేసి ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ ఈశాన్య మూలలో శివలింగం లేదా ఈశ్వరుని ఫోటో పెట్టుకోవాలి. ఎదుట దీపారాధన చేయాలి. దీపారాధన మనం నార్మల్ దీపాలతో చేయొచ్చండి. నార్మల్గా నిత్య దీపాలలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా నారికేళ దీపం కూడా పెట్టుకోవచ్చు. నారికేళ దీపం ఎలా పెట్టాలో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. అయితే నారికేళ దీపం పెట్టేటప్పుడు తప్పకుండా ఒక నియమం అయితే పాటించాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను మాత్రమే తీసుకోవాలి. ఈ నారికేళ దీపానికి పెట్టే కొబ్బరిలోని నీళ్లను మనం స్వీకరించకూడదు. అది మనం ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట. ఈ విధంగా చేసుకొని నారికేళ దీపం అయితే పెట్టుకోవాలి. బియ్యం పోసి నారికేళాన్ని పెట్టుకొని చక్కగా నేనైతే శివనామాలను అయితే వేసుకున్నానండి. చక్కగా శివయ్య పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. రుద్రాక్షలను శివలింగం పైన దగ్గర కానీ ఉంచుకొని చక్కగా పూజన చేసుకోవచ్చు అండి. పుష్పాలు ఉంటే పుష్పాలతోని లేదా రుద్రాక్షలతోని, స్ఫటిక పూసలతో కూడా చేసుకోవచ్చండి. లేదా విభూతితో మనం ఈ శ్వేత అక్షంతాలతో ఇలా ఎలా చేసుకున్నా పర్లేదు. స్వామివారికి అష్టోత్తరాలు చదువుకుంటూ అనంతరం కర్పూరం వెలిగించి గంట మోగిస్తూ పూజనైతే మనం ప్రారంభించుకోవాలి. శివలింగ అభిషేకం చేయడం, గంగా జలాన్ని శివునిపై వేయడము, పాలు, తేనె, నెయ్యి, పెరుగు మనం చక్కగా దగ్గర ఉంచుకొని పంచామృతాల అభిషేకం చేయడం చాలా మంచిదండి. ఈరోజు మనకి ప్రతిరోజు కూడా 8 జాములు ఉంటాయి. అందులోని ఉదయం 4 జాములు, సాయంత్రం 4 జాములు. ఉదయం నార్మల్గా మనం పూజ చేసుకున్న ఉపవాసం ఉండి సాయంత్రం 4 జాములు మాత్రం శివయ్యను చక్కగా ఆరాధించుకోవడానికి చూడండి. మనకి శివలింగం మనకి జన్మించింది అర్ధరాత్రి సమయం 12 గంటలకండి. ఆ సమయంలో లింగోద్భవ సమయంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ అభిష్టాలన్నీ కూడా ఆ శివయ్య చక్కగా బోలా శంకరుడు అంటాం కదండి, అన్నీ కూడా నెరవేరుతాయి అని నమ్మకంతో అందరూ పూజ చేస్తారు. శివయ్యను ఎవరు ఆరాధిస్తారో మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరిన కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందండి. చాలా చాలా విశేషమైన పూజ ఇది అని చెప్పుకోవచ్చు. అందుకే శివయ్యను బోలా శంకరుడు అంటారు. అంటే కోరిన వెంటనే మనకి వరాల జల్లు కురిపిస్తారు శివయ్య. అయితే మహాశివరాత్రి రోజు జాగరణ సమయంలో 4 దశలు పూజలు చేయాలండి. మొదటి పూజ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. రెండో పూజ రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఇక మూడో పూజ అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు. 4వ జాము పూజ తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఈ 4 జాముల పూజ కూడా మనం చేసుకోవాలి. ఈవేళ మనం జాగరణ ఉంటాం కనుక, అంటే జాగరణ ఉండేవాళ్ళు ఈ పూజను చేసుకుంటే అంటే అన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ముందే వీడియో పెట్టాను కదండి. జాగరణ
నియమాలు పాటిస్తూ పూజ చేసేవాళ్ళు ఇలా ఇంట్లో చక్కగా ఫోటో పెట్టుకొని తెల్లని పూలుగా స్వామివారికి సమర్పిస్తూ ముందుగా స్వామివారి దగ్గర విభూది రుద్రాక్షలు ఏవి ఉంటే శివయ్యకి ఇష్టమైనవి పెట్టుకొని విఘ్నేశ్వరునికి దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత శివయ్యను ఆరాధించాలి. ఇక్కడే మనం 4 జాముల పూజ కూడా చేసుకోవచ్చు. మనం ఈ పూజ చేసుకుంటూ శివయ్య నామస్మరణ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ సువాసన భరితంగా ఉండటం కోసం నేనైతే చక్కగా జవ్వాదిని వేసుకుంటున్నాను. దీపారాధనలు అది కూడా శివలింగం ప్రతిష్ఠించుకున్నాం కదండి. ఇక్కడే మనం 4 జాముల పూజ కూడా దేవుడి మందిరంలోనే శివయ్యను మనం ఏ పూజ చేసినా జాగరణ చేసినా సరే మంచి నియమాలతో పాటించాలండి. అంటే ఏంటంటే మనం చెడు మాట్లాడటం కానీ ఎవరినైనా దూషించడం కానీ ఎటువంటిగా మాట్లాడటం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదండి. ఈ పూజ చేసేటప్పుడు మనం ఒకవేళ జాగరణ చేసేవాళ్ళు ఉంటే మాత్రం చక్కగా దేవుని పుస్తకాలు చదవడము, దేవుని సంబంధించిన వీడియోలు చూడడము, భగవంతుని నామస్మరణ చేయడము, అభిషేకం చేయడము, భగవంతుని పైన మనస్సు పెట్టి మనం చక్కగా ఉంటే ఆ పూజకి మంచి ప్రతిఫలం అన్నది కలుగుతుంది. ఇక్కడ ముందుగా నేను గంగాజలం అయితే వేస్తున్నానండి. ముందుగా మనం బిల్వపత్రాలు స్వామివారి దగ్గర పెట్టి మనం ఏదైనా సరే బిల్వపత్రాలు అంటే ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి కదండి జర్మన్ సిల్వర్ అవి కాకుండా వీలైనంతట్లో మనకి చక్కగా మంచి పత్రి ఒక్కటి ఉన్నా సరే మనం శివయ్యకు ఒక 3 సార్లైనా సమర్పించవచ్చండి. ఒకే ఒక్క పత్రి ఉన్న 3 రోజులు కడిగి పెట్టవచ్చు. మనకి పూలకు ఆ సౌకర్యం ఉండదు, కానీ బిల్వ పత్రాలు మాత్రం శివయ్యకు మళ్ళీ మళ్ళీ అదే కడిగి పెట్టుకోవచ్చు అనమాట. అంత పవిత్రమైనవి బిల్వ పత్రాలు. ఇక్కడ నేను పంచామృతాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి అభిషేకం చేస్తున్నాను. శివయ్య అభిషేకాల్లో ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందండి. మనం ఒక్కొక్క ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఒక్కొక్క అభిషేకం చేస్తూ ఉంటే ఆ స్వామివారు మనకి ఒక్కొక్క రూపంగా అనుగ్రహిస్తారు. ఇక్కడ నేను పంచామృతాలు వేస్తున్నాను కదండి. ఈరోజు మహాశివరాత్రి రోజు అన్నాభిషేకం కూడా చేస్తారండి. చాలా దేవాలయాల్లో ఆ అన్నాన్ని అభిషేకించి అది అందరికీ కూడా భక్తులకు పెడుతూ ఉంటారనమాట. అన్నాభిషేకము లేదా పండ్ల రసాలతో పంచామృతాలతో ఇలా చక్కగా స్వామివారికి విభూదితో గంధంతో అన్నిటితో కూడా స్వామివారికి చక్కగా మన వీలుని బట్టి అభిషేకించండి. లేదు అంటే ఒక్క బిల్వపత్రం వేసి ఆ నీటిని స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. పుష్పాలు వేసిన నీటితో పుష్పోదకం అంటారు, దానితో కూడా స్వామివారిని అభిషేకించుకోవచ్చు. ఇలా చక్కగా అభిషేకం చేసి మళ్ళీ స్వామివారికి ఇవన్నీ కూడా మనం పంచామృతాలు అన్నీ కూడా తినేవే కదండి, ఇవన్నీ మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదు అంటే చక్కగా మనం ఆవుకు కానీ గోమాతకి కానీ దేనికైనా వేసి పెట్టవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ శివలింగాన్ని చక్కగా ఒక తమలపాకు వేసి ప్రతిష్ఠించుకొని ఇప్పుడైతే నేను పూజ చేసుకొని అష్టోత్తరాలు అయితే చదువుకుంటానండి. ఒకవేళ అష్టోత్తరాలు రావు అనుకునే వాళ్ళు మంచిగా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. ఎప్పుడు కూడా శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు మనకి కుడివైపుకు ఆ వాటర్ ఏదైతే పడుతుందో దాని పానిమట్ ఏదో అంటారండి, అది మాత్రం కుడివైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. నేనైతే ఇక్కడ బిల్వపత్రాలపైన శివనామం అయితే వేసుకున్నాను. ఆ బిల్వపత్రాలని ఒక్కొక్కటిగా పెడుతూ స్వామివారి నామాన్ని అయితే తలుచుకుంటున్నాను అనమాట. మనకి పూజకి ఇక్కడ కూడా ఆటంకాలు రాకూడదని గణపతిని పూజ చేసుకున్నాం కదా, అనంతరం మనం శివయ్యను వీలైతే మీరు ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అమ్మవారు ఉంటే గౌరీదేవి రూపంలో ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బిల్వపత్రాలు ఎక్కువగానే ఉన్నాయండి, బిల్వపత్రాలతో చేస్తున్నాను. తెల్ల కలువ పూలు కానీ లేదా గొబ్బి పూలు కానీ లేదా నాగమల్లి పువ్వు స్వామివారికి చాలా ఇష్టం, తెల్ల జిల్లేడు పూలు కానీ ఇటువంటివి, శంకు పూలు కానీ ఇటువంటివి ఏవి ఉన్నా సరే శివయ్యకు చాలా ఇష్టము. అవి ఏవి దొరికినా సరే స్వామివారికి చక్కగా సమర్పించి పూజ చేసుకోండి. నేను ఇక్కడ ఫోటో రూపంలో అమ్మవారిని స్వామివారిని పెట్టుకొని మాలలు అయితే వేశాను కదా, ఇక్కడ కిందన శివలింగం పెట్టుకొని చక్కగా స్ఫటికమాలతో అందంగా అలంకరించుకొని పూజ అయితే చేస్తున్నాను. నేనైతే ఒక రెమెడీ చెప్పాను కదండి పూజలో, పిల్లలకి ఎవరికైతే మొండిగా ఉంటున్నారో మాట వినట్లేదు, చాలా అంటే సమాధానాలు చెప్తుంటూ ఉంటారు కదా, అలాంటి మొండి పిల్లలకి ఒక మంచి
రెమెడీ అయితే ఉందండి. ఈరోజు ఏంటంటే స్వామివారి దగ్గర పెట్టిన స్ఫటికమాలను పిల్లల మెడలో వేసి ఉంచండి. మగపిల్లలైతే పర్వాలేదు, ఆడపిల్లలకి వేయకూడదు అంటారు. 10 సంవత్సరాల లోపు పిల్లలకి వేయొచ్చు, పెద్ద పిల్లలకి వేయకూడదు అనమాట. ఇక్కడ నామాలు ఇస్తున్నాను కదండి, ఆ నామాలు కూడా చక్కగా చదువుకొని చక్కగా స్వామివారిని అయితే పూజ చేసుకోండి. రుద్రాక్షలతో నేనైతే స్వామివారి అష్టోత్తరం చదువుతున్నాను. ఆ స్ఫటికమాల చక్కగా పిల్లల మెడలో ఉంచితే వాళ్ళు చాలా సౌమ్యంగా నిదానంగా చెప్పిన మాట ఆ శివ అనుగ్రహంతో మనకి పిల్లలు అనేది ఉంటారనమాట. చూశారు కదండి, ఇలా మనం చక్కగా పూజ చేసుకొని స్వామివారికి విభూతి కూడా సమర్పించి ధూపాన్ని, దీపాన్ని, నైవేద్యాన్ని అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. అయితే ఈరోజు నైవేద్యాలు అనేవి ప్రత్యేకంగా ఏవి ఉండవండి. ఎందుకంటే మనకి నైవేద్యాలు మనం ఏవి కూడా స్వీకరించము, ఉపవాసం ఉంటాము. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదండి, పండ్లు, పండ్ల రసాలు ఇటువంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి కదా. లేదండి మేము చాలా బాగున్నాము అనుకునే వాళ్ళు మామూలుగా ఏమన్నా లిక్విడ్స్ తీసుకొని ఉపవాసం ఉండాలి, అంతేగాని కటిక ఉపవాసం ఉండకూడదండి. అయితే ఇక్కడ తాంబూలం సమర్పించి స్వామివారికి పండ్లను చక్కగా వీలైతే చలివిడ, వడపప్పు, పానకము ఇవి చల్లదనం అంటారండి, వీటిని కూడా సమర్పించి నేను ఇక్కడ పంచహారతి అయితే చంద్రహారతి స్వామివారికి సమర్పిస్తున్నాను. చక్కగా తెల్లని పుష్పాలు వేసి స్వామివారికి పంచహారతి అయితే సమర్పిస్తున్నాను. స్వామివారికి ఎప్పుడు కూడా పంచహారతి మనం చంద్రహారతి రూపంలోనే ఇవ్వాలి, సంపూర్ణ హారతి ఇవ్వకూడదనమాట శివయ్యకు. అందుకనేసి ఖచ్చితంగా చంద్రహారతి మాత్రం సమర్పించండి. మీ అందరికీ నియమాల సంగతి తెలిసిందే కదండి. చక్కగా మనం సాత్విక ఆహారం అంటే వెజిటేబుల్స్తో తినాలి, అదే నాన్ వెజ్ అస్సలు స్వీకరించకూడదు. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివి ఏవి తినకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి చక్కగా మరుసటి రోజు ఉపవాస విరమణ చేయాలి. చేసి ఎక్కడైనా గుడికి వెళ్ళాలి. ఆ రోజు కూడా మనకి శివరాత్రి రోజు కూడా గుడికి వెళ్ళవచ్చు. ఉపవాస విరమణ తర్వాత గుడికి వెళ్ళి నదిలో కానీ ఎక్కడైనా స్నానం చేసి గుడికి వెళ్ళి ఎవరికైనా మనం చక్కగా ఏవైనా దానం ఇస్తే చాలా మంచిదండి. మన ఆర్థిక ఎలా ఉన్నామో చూసుకొని దానాన్ని మనం ఇవ్వచ్చు. ఎవరికైనా బ్రాహ్మణునికి స్వయంపాక దానం, గొడుగు దానం ఇటువంటివి ఏవైనా సమర్పించి దానాలను అయితే ఇచ్చుకోవచ్చు మీ స్తోమతను బట్టి. లేదా ఎవరికైనా భోజనం కూడా పెట్టవచ్చు. ఈ విధంగా మనం శివరాత్రి జాగరణ, అదేవిధంగా ఉపవాసము నియమాలు అయితే పాటించాలండి. ఈ విధంగా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే మధ్యాహ్నం అయితే నిద్రపోకూడదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.